యోగా గురు బాబా రామ్దేవ్ ఇంగ్లీష్ డాక్టర్ల మధ్యన సాగుతున్న పోరు ఇవాళ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు రానున్నది అనే విషయం మీద కన్నా ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరిని తీసుకోబోతున్నది అనేటువంటి అంశం మీదనే ఇవాళ ఎక్కువ ఆసక్తి కొనసాగుతూ ఉన్నది. దేశంలో కరోనా వేవ్ మొదలైనప్పటి నుండి బాబా రామ్దేవ్ ఏదో ఒక విధంగా అల్లోపతి వైద్యంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఘర్షణ పడుతూనే ఉన్నారు. ఏదో ఒక వ్యాఖ్య వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తూనే ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్ 25న వారు ఆస్తక్ టీవీలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ కరోనా టెస్టుకు యోగాలో ఉన్నటువంటి ఒక విధానాన్ని వివరించారు. ఏం చాలా సింపుల్. గట్టిగా ఊపిరి బిగబల్చండి, లోపల తీసుకోండి, ఒక్క నిమిషం బిగబట్టి ఉంచగలిగితే వారు కరోనా నెగిటివే అని ప్రకటించవచ్చు మనం అధికారికంగా అని చెప్పారు. ఇది సింపుల్గా యోగాలో ఉన్నటువంటి ఒక వ్యాయామాన్ని చెప్పడం మాత్రమే కాదు, నేరుగా ఇది ఇంగ్లీష్ వైద్యం అనుసరిస్తున్న విధానాల మీద రోగ నిర్ధారణ కోసం ఒక వ్యాఖ్య. ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యులందరూ కూడాను ఆర్టీపీసీఆర్ చేస్తారు, ఆస్ట్రోజన్ పరీక్షలు చేస్తారు, హెచ్ఆర్సీటీలు చేస్తారు, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ టెస్ట్ కూడా చేస్తారు, ఏబీజీ అంటాం మనం. ఈ వగరాలన్నీ కూడా అనవసరము, ఒక్క నిమిషంలో తేల్చేవచ్చు కరోనాని అనేది బాబా గారి అభిప్రాయం. దాంతో కొంత ఒక వివాదం మొదలయ్యింది. అయితే బాబా గారికి ఉన్నటువంటి పరపతి కేంద్ర ప్రభుత్వంలో అంతా ఇంత కాదు. ఆయుష్ శాఖలో మంత్రి గారు ఉంటారు, కిరణ్ రిజిజు. ఆయుష్ శాఖ అంటే మీకు తెలుసు, ప్రత్యామ్నాయ వైద్య విధానం అంటే ఇంగ్లీష్ కాకుండా మిగిలిన అన్నీ కూడా ఆయుర్వేద, యోగా, యునాని, హోమియోపతి, సిద్ధ ఇవన్నీ కలిపి ఆయుష్ అని చెప్పేసి మనకు ఒక మంత్రి శాఖ ఉన్నది. ఇండిపెండెంట్ సహాయ మంత్రి ఉంటారు దాంట్లో. ఆయన మాట కన్నా కూడా ఆ శాఖలో బాబా గారి మాటే ఎక్కువగా చెల్లుతుంది. జాతీయ బ్యాంకులు కూడా బాబా గారి ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చడం కోసం 24/7 సిద్ధంగా ఉంటాయి. 7 రోజులు 24 గంటలు. ఎందువల్లనంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి దానికి. బ్యాంకులు ఎంతగా బాబా రామ్దేవ్ గారి పతంజలి ఆయుర్వేద్ సంస్థకు హరిద్వార్లో ఉంటుంది, అది దాని కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉన్నప్పటికీ దాని ఫ్యాక్టరీలు వగేరా కూడా అన్నీ హరిద్వార్లో ఉన్నాయి. వాటి అభివృద్ధి కోసం ఎలాంటి పని చేయడం కోసమైనా సరే బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. సాధారణంగా ఎఫ్ఎంజీసీ అంటాం మనం, ఫాస్ట్ మూవింగ్ కమర్షియల్ గూడ్స్, దాంట్లో కన్స్యూమర్ గూడ్స్, దాంట్లో హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ది అగ్రస్థానం భారతదేశం మార్కెట్లో. ఆ సంస్థతోటి బాబా గారు పోటీ పడాలనుకున్నారు. దానికోసం రుచి సోయా ఇండస్ట్రీస్ను కొనుగోలు చేయాలనుకున్నారు. రుచి సోయా ఇండస్ట్రీస్ భారీ నష్టాల్లో ఉన్నది. బ్యాంకులు రుణాలు కూడా 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాంటి సంస్థని బాబా గారు కొనాలనుకున్నారు. వెంటనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉంటుంది. ఎవరైనా ఏదైనా సంస్థని కొనాలనుకునేదైతే ఈ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేయాలి. అది వెంటనే ఆమోదముద్ర వేసింది, మీరు కొనుక్కోండి పర్వాలేదు అని చెప్పి. ఆ వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాయకత్వంలో ఉన్నటువంటి ఫైనాన్స్ కన్సార్టియం అది ముందుకు వచ్చి మీరు ఆ సంస్థను కొనడం కోసం 3200 కోట్ల రూపాయల రుణాన్ని ఇస్తామని చెప్పి బాబా గారు ఆ డబ్బుతోటి రుచి సోయా సంస్థను కొన్నారు, ఇండస్ట్రీస్ కొన్న తర్వాత ఇంకో విచిత్రం జరిగింది.
రుచి సోయా సంస్థ బ్యాంకులకు ఉన్న రుణం ఉంది కదా, దాదాపుగా 2,212 కోట్ల రూపాయలు. దాన్ని రద్దు చేసినట్టుగా బ్యాంకులు ప్రకటించింది. అంటే బాబా గారికి ఒక ఆర్థిక లబ్ధిని చేకూర్చాయి. కేంద్ర ప్రభుత్వంలో తనకు ఉన్నటువంటి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ని బాబా గారు పతంజలి ఆయుర్వేద అభివృద్ధి కోసం, దినదినాభివృద్ధి కోసం అనుక్షణం వాడుతూనే వచ్చారు. ఈ మధ్యన ఆయన గత ఏడాది కరోనిల్ అని చెప్పి ఒక మందుని రిలీజ్ చేశారు. ఇది కరోనాని నిరోధిస్తుందని కూడాను మరి ప్రచారం చేశారు. దీన్ని ఎవరో ఒప్పిలు వేశారు మద్రాసు హైకోర్టు కరోనిల్ యొక్క సామర్థ్యాన్ని తప్పుపట్టింది. జలుబు, దగ్గు, జ్వరం వీటి కోసం వాడేటువంటి ఒక మందును తీసుకొచ్చి మీరు కరోనాని కట్టడి చేస్తుంది అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు, లాభాల కోసం ఈ పని చేస్తున్నారు మీరు అని 10 లక్షల రూపాయల జరిమానా వేసింది గత ఏడాది ఆగస్టులో. అయితే బాబా గారు వెనక తగల కరోనాని మరింత అట్టహాసంగా విడుదల చేసే ప్రయత్నాలు చేశారు. మార్కెట్లోని ఓ వ్యూహ రచన చేశారు. సాక్షాత్తు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ను పక్కన పెట్టుకొని కరోనిల్ను మరొకసారి మార్కెట్కు విడుదల చేశారు. అవి చాలా పెద్ద ప్రచారం కూడా సాగించారు. ఫస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫర్ COVID-19 బై పతంజలి అని ఒక ట్యాగ్లైన్ అందించారు. దానికి కరోనిల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతోటి రూపొందిందని, దానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తింపు ఇచ్చిందని పతంజలి సంస్థ ప్రకటించింది. కరోనిల్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికేట్ ఇచ్చిందనే వార్త విని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇది పచ్చి అబద్ధమని ఇంకో ప్రకటన చేసింది. గుండెలు బాగుంది అది, ఇదే అసలు WHO దాన్ని ఆమోదిస్తుంది అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశ్నించింది. దాంతో బాబా గారి మనోభావాలు దెబ్బతిన్నాయి. బాబా రామ్దేవ్ గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మధ్యన ఒక ప్రత్యక్ష పోరు ఆ రోజు నుండి ఆరంభమైంది. కరోనా మీద అన్ని వైపుల నుండి కూడా విమర్శలు రావడంతో బాబా గారు అప్పటికి ఒక టాక్టికల్గా ఒక అడుగు వెనక్కి తగ్గారు. అయితే అప్పటి నుండి ఇంగ్లీష్ వైద్యుల మీద, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీద బాబా గారు గురువుగానే ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా మారింది. కోవిడ్ మృతుల సంఖ్య చాలా ఆందోళనకరంగా మారింది. అల్లోపతి మందులు ఏ మేరకు పనిచేస్తాయి, వాటి సామర్థ్యం ఏమిటి అనే అంశం మీద కూడా కొన్ని అనుమానాలు తలెత్తాయి. ఇలాంటి వాతావరణం బాబా గారికి కొంత సానుకూలంగా మారింది. మే 21న వారు ఒక సమావేశంలో మాట్లాడుతూ అల్లోపతి వైద్యాన్ని పనికి మాలిన, కాలం చెల్లిన వైద్య విధానం అని విమర్శించారు. దాంతో చాలా చెప్పారు వాళ్ళ సందర్భంగా, వాళ్ళు చాలా చాలా తీవ్రమైన మాటలే ఆ సమావేశాల్లో వారు చెప్పారు. క్లోరోక్విన్ ఫెయిల్ అయింది, రెమిడిసివిర్ ఫెయిల్ అయింది, యాంటీబయాటిక్స్ ఫెయిల్ అయ్యాయి, ప్లాస్మా థెరపీ ఫెయిల్ అయ్యింది, నిషేధం కూడా పెట్టారు దాని మీద. ఇప్పుడు వాడుతున్నటువంటి ఫ్లూ కూడా ఫెయిల్ అయింది, ఇంకేమీ మిగిలింది అల్లోపతిలోని వారు గట్టిగా ప్రశ్నించారు. హాస్పిటల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి రోగుల కన్నా ఇంగ్లీష్ వైద్యం చేయించుకొని చనిపోయినటువంటి వైద్యుల సంఖ్య చాలా ఎక్కువ అని వాళ్ళు లెక్కలు కూడా కొన్ని ఇచ్చారు ఆయన. వారు అక్కడితో ఆగలేదు. లాఖోं लोगों की मौत के कारण అల్లోపతి హే అని, లక్షల మంది చనిపోవడానికి కారణం ఈ అల్లోపతి వైద్యమే అని ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ కూడా చేశారు. సరే, ఇది ఇలా ఉండగా అదే రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో కరోనాకు సేవలు అందిస్తూ, అంటే వైద్య సేవలు అందిస్తూ
దాదాపుగా 1600 మంది డాక్టర్లు చనిపోయారు. ఫస్ట్ వేవ్లో 1200 మంది చనిపోయారు. సెకండ్ వేవ్లో అప్పటికి ఆ రోజుకి 420 మంది చనిపోయారు అని చెప్పారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్ ఈ వివరణ కూడా ఇచ్చాడు. ఆయన మేము ఫ్రంట్ లైన్ సోల్జర్స్గా పనిచేస్తున్నాం, ఆ క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నాం మేము అని ఆయన చెప్పారు. దాంతోపాటు ఏమైందంటే ఈ బాబా గారి ప్రకటన ఇలా రావడంతో అల్లోపతి వైద్యం మీద డాక్టర్ల మీద వాళ్ళ మనోభావాలు కూడా గట్టిగానే దెబ్బతిన్నాయి. మరో అసోసియేషన్ కూడా ఉంది, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, ఫైమా అంటాం. వాళ్ళు ఐఎంఏ వాళ్ళు ఇద్దరు కలిసి బాబా రామ్దేవ్ గారి మీద జాయింట్ పోరాటానికి సిద్ధపడ్డారు. యుద్ధరంగంలో ఫ్రంట్ రోలో నిలబడి యుద్ధం చేయటువంటి సైనికుల్లాగా మా డాక్టర్లు పనిచేస్తున్నారు. మా మీద ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు బాబా గారు చేస్తున్నారు, ఆయన తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆ సంఘాలు కోరారు. ఆయన వాక్యాల్ని విరమించుకోవాలి వెంటనే, మా మీద చేసిన వ్యాఖ్యలు 15 రోజుల్లోగా, లేకపోతే అలాగే బేషరతుగా క్షమాపణ కూడా చెప్పాలి. అవి రెండూ చేయకపోతే ఆయన మీద 1000 కోట్ల రూపాయలకి కేసు వేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. దాంతో ఆయుర్వేద అల్లోపతి వైద్యుల పోరు రోడ్డుకెక్కింది. వెంటనే కేంద్ర ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రంగంలో దగ్గర అదే రోజు, టైం కూడా లేదు, ఇది ఇంకా పెరగడానికి ముందే జోక్యం చేసుకుని చల్లబరచాలని చెప్పేసి వాళ్ళు భావించారు. ఆయన వెంటనే ఒక లేఖని, ఫోన్ కూడా కాదు, ఒక లేఖని బాబా గారికి రాశారు. మీరు కొంచెం సంయమనం పాటించాలి, మీ మాటల్ని విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అని ఆ లేఖలో ఆయన కోరారు. సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లేఖ రాయటంతో బాబా గారు ఒక అడుగు దిగి మళ్ళా ఒక ప్రకటన చేశారు. నేను చెప్పిన వాటిని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు, మీడియా కూడా తప్పుగా కవరేజ్ చేసింది, అట్లా కాదు, నాకు అల్లోపతి మీద కొద్ది గౌరవం ఉందని చెప్పారు ఆయన. అక్కడితో మా వ్యవహారం సమసిపోయింది చాలామంది అనుకున్నారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా అనుకున్నారు. కానీ వెంటనే బాబా గారు వెంటనే పెద్ద లేట్ లేకుండా 10-15 నిమిషాల తర్వాత ఇంకో చోట మాట్లాడుతూ కొత్త ఆరోపణ చేశారు. అల్లోపతి వైద్యం అనేది పైన ఉపశమనం కోసం మాత్రమే ఇస్తుందని, ఆయుర్వేదం సమగ్రంగా రోగాన్ని నయం చేస్తుందని ఇంకో మాట అన్నారు. దాంతో వివాదం మళ్ళీ ముదిరింది. ఈ ఐఎంఏ, ఫైమా ఈ 2 సంస్థలు కూడా తమ అన్ని శాఖలు కూడా ఆదేశాలు పంపించింది. తమ ప్రాంతాల్లో, తమ నగరాల్లో, తమ పట్టణాల్లో బాబా రామ్దేవ్ మీద కేసులు వేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయి. దాంతో ఈసారి బాబా గారు మరింతగా రెచ్చిపోయారు. వాడే కాదు, వాళ్ళ బాబులు కూడా స్వామి రామ్దేవ్ను అరెస్ట్ చేయలేరని వారు సవాల్ విసిరారు. పెద్ద విషయం. ఉన్కే బాపి అనేటువంటి పదాన్ని ఆయన వాడారు ఆ సందర్భంగా. ఎవరైనా తమ మీద పరువు నష్టం దావా కనుక వేస్తే దాని జవాబు కూడా చాలా గట్టిగానే తగ్గట్టుగానే ఇస్తాం అని కూడా పతంజలి సంస్థ ఇంకో ప్రకటన చేసి మేము యుద్ధానికి సై అని ప్రకటించింది. దాంతో అనేక నగరాలు, రాష్ట్రాలు, పట్టణాలు ఎక్కడెక్కడైతే ఐఎంఏ, ఫైమా శాఖలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా బాబా గారి మీద కేసులు పడ్డాయి. దాంతో వాడు 2 రోజుల క్రితం సుప్రీంకోర్టుకి వెళ్ళి తన మీద ఉన్న కేసుల్ని ఫ్రీజ్ చేయాలని, దేశమంతటా కూడా తన మీద పెట్టిన కేసుల్ని ఒకే కోర్టుకి ఢిల్లీలో మార్చాలని ఆయన కోరారు. అక్కడి నుండి కథ సుప్రీంకోర్టు బాల్ వెళ్ళి సుప్రీంకోర్టులో పడింది. ఎలా ఈ మలుపు తీసుకుని తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, మన దేశంలో చట్టం తన పని తాను చేసుకుని పోదు. న్యాయం కూడా ఇటీవల కాలంలో తన పని తాను చేసుకోకపోవడం లేదు. అన్ని వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం వైపే చూస్తున్నాయి. దేశాధినేతల మనోభావాలను బట్టి నడుచుకుంటున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ పడనివ్వటం లేదు. కానీ కరోనా కాలంలో ఆయుర్వేదాన్ని, గోమూత్రాన్ని, గంగాజలాన్ని గట్టిగా ప్రమోట్ చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆస్థాన గురువులు చాలా ఉత్సాహాన్ని చూపారు. మన దేశంలో వైద్య పరిశోధన రంగంలో బయోమెడికల్ సూత్రీకరణని, సమీకరణని, ప్రోత్సాహాన్ని పర్యవేక్షించేటువంటి ఒక అత్యున్నత సంస్థ ఒకటి ఉంటుంది, ICMR అంటాం మనం. అది దేశాధినేతల మనోభావాలకు భిన్నంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక సందేహం. ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని ద US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒకటి ఉంటుంది యూఎస్లో, అది పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆ మందులు, ఆ మూలికలు కరోనాని నయం చేస్తాయని కానీ అలాంటి ఆధారాలు ఏమీ లేవు, నివారించదు, నయము చేయదు. పైగా వాటిల్లో వాడేటువంటి కొన్ని మూలికలు రోగులకు మరింత ప్రమాదకరంగా మారవచ్చని కూడాను ఆ సంస్థ చెప్పి ఉన్నది. అయితే ఇంకో సమస్య కూడా ఉంది మన దేశంలో. మతాన్ని న్యాయాన్ని కలిపి ఒక కాక్టైల్ చేసి తీర్పుని ఇవ్వగలిగినటువంటి న్యాయమూర్తులు మనకు చాలామంది ఉన్నారు. సో చట్టాన్ని వ్యాఖ్యానం చేయడానికి గతకాల పద్ధతులు వేరు, ప్రమాణాలు వేరు, ఇటీవలి ప్రమాణాలు వేరు. మతం వేరు, చట్టం వేరు, మతం వేరు, న్యాయం వేరు మనం అనుకునేవాళ్ళం. కానీ మత విశ్వాసాలతోటి న్యాయపరమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి న్యాయమూర్తులు మనకు వచ్చేసారు. రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేష్ చంద్ర శర్మ మనం ఇంకా మర్చిపోలేదు. వారు చాలా చెప్పారు. సాధారణంగా బయటి వాడు, మత విశ్వాసం ఉన్నటువంటి వాడు ఏం మాట్లాడతారో ఆ మాటలే కోర్టులో మాట్లాడి తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంచేత ఈ కేసు మీద సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నది అనేది కొంచెం కాదు, చాలా ఎక్కువ ఆసక్తికరంగా అంశంగా మారింది. వైద్య విధానాల మీద అల్లోపతి కానీ ఆయుర్వేద కానీ సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుందో తెలుసుకోవాలనుకుంటే మరి కొంతకాలం మనం ఎదురు చూడాల్సి ఉంటుంది.